హలో అండి. ఈరోజు 'నాని' మూవీ 'హిట్ 3' గురించి వీడియో. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా 'నాని' మాడ్యులేషన్ ఇంకా హీ యాజ్ అర్జున్ సర్కార్ పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యారు. 'నాని' అర్జున్ సర్కార్‌గా మరీ ఇంత బావుంటాడనుకోలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం సేపు కొద్దిగా లాగ్ అనిపించినా కేసు, ఇన్వెస్టిగేషన్ ఆ సీన్స్‌తో మనకి బోర్ అనిపించదు. మూవీలో ట్విస్ట్‌లు కూడా నాకు నచ్చాయి. ఇంకా హీరోయిన్ శ్రీనిధికి చాలా మంచి రోల్. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఇప్పుడు వచ్చే మూవీస్‌లోని హీరోయిన్స్‌కి కూడా ఇంపార్టెన్స్ ఉండడం. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇట్ ఈస్ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. మెయిన్‌గా మూవీ వాళ్ళు జాన్ విక్‌ని అడాప్షన్ చేసుకున్నారా అనిపించింది. ఆ బ్లడ్ షాట్ సీన్స్ అయితే టెరిఫైయింగ్. ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడంలో తప్పే లేదు. ఇంకా ఇందులో డార్క్ వెబ్ గురించి టాపిక్ తీయడం బాగుంటుంది. ఈ డార్క్ వెబ్‌లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడం బాగా చూపించారు. ఒక రకంగా ఈ డార్క్ వెబ్ గురించి తెలియడం వల్ల ఇప్పుడు జనరేషన్ దీన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకోకపోతే చాలు. నాకు తెలిసి సైబర్ సెక్యూరిటీ టీమ్ డార్క్ వెబ్ మీద ఒక కన్ను ఎప్పుడు వేస్తూ ఉంటుందేమో అనిపిస్తుంది. అండ్ ప్రపంచంలో ఉన్న పిచ్చి పిచ్చి కల్ట్స్ గురించి కూడా అది ఒక టాపిక్‌గా తీసుకున్న ఐడియా చాలా బావుంది. మూవీలో వచ్చిన క్యామియోస్ గానీ, ఇంకా నెక్స్ట్ పార్ట్‌ని రివీల్ చేసే విధానం గానీ సూపర్ అంతే. ముఖ్యంగా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు మూవీ స్టోరీలో అది పార్ట్ అయిపోవడం ఒక వావ్ ఫ్యాక్టర్‌లా అనిపిస్తుంది. ఆయన ప్రవచనంలోని వాక్యాలకు ఇక్కడ ఉన్న సీన్స్‌కి సింక్ చాలా కొత్తగా ఉండింది. ఉన్న విషయాన్నే తెలిసిన వాటినే కొత్తగా చూపించడానికి ట్రై చేశారు. అది మెచ్చుకోదగ్గ విషయం. ఈ మూవీకి కూడా ఎందుకు నెగటివిటీ వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. కంపేర్ టు 3 హిట్ సిరీస్ నాకు ఫస్ట్ పార్ట్ ఇంకా ఈ పార్ట్ బాగా నచ్చాయి. ఇంకో ముఖ్యమైన విషయం మికీ జె మేయర్ మ్యూజిక్. ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా పాట చాలా అనిపించింది. ప్రతి దగ్గర స్కోర్ సూపర్‌గా సెట్ అయిపోయింది. మీరు ఈ మూవీ చూస్తే మీకెలా అనిపించిందని కమెంట్స్‌లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. అండ్ ఆఫ్ కోర్స్ నేను హిట్ పార్ట్ 4 కోసం కూడా ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను.